93వ వార్డ్ కార్పొరేటర్ రాపర్తి కన్నా స్థానిక అధికారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే పంచకుల రమేష్ బాబు మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రహ్లాదపురం, పల్లెనారాయణపురం ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పర్యటన అనంతరం పంచకర్ల మీడియాతో మాట్లాడుతూ రోడ్లు, గెడ్డలు, కాలువలు, ఎలక్ట్రికల్ వంటి పలు సమస్యలను గుర్తించామని వాటిని సత్వరం పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. ప్రజలు మరింత మెచ్చే విధంగా చిత్తశుద్ధితో సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు తెలిపిన వివిధ సమస్యల్లో పింఛన్లు, రేషన్ కార్డులు, హౌసింగ్ తదితర సమస్యల్లో బాధితులుగా ఉన్నవారు నిజమైన అర్హులైతే సత్వరమే వారి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. బ్లైండ్ కోటాలు పెట్టుకున్నారు, కలెక్టర్ కూడా రెఫర్ చేశారు. మెయింటెనెన్స్ చేయగలరు. డ్రైన్ బాగోలేదని చూపించిన వీళ్ళందరూ కూడా ఇళ్లలో డ్రైన్ కట్టుకున్నారు. మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ లో భాగంగా 93వ వార్డు కార్పొరేటర్ కన్నా గారు, వార్డు జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు అందరితో కలిపి సమస్యలు తెలుసుకోవటానికి ప్రహ్లాదపురం, పల్లెనారాయణపురం అన్ని వీధుల్లో కూడా తిరుగుతూ ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారో, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ రోడ్డు మీద ఉండటం కానీ, లైట్లు లేక పాములు వచ్చేసే పరిస్థితుల్లో ఉన్న ప్రాంతాలు కానీ, ఎవరైతే ఇళ్ల మధ్యలో ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు కానీ, గవర్నమెంట్ స్థలాల్లో కానీ తుప్పలు పెరిగి పాములు రావటం, అది చీకటి పడిన తర్వాత ఇళ్లలోకి రావటం అనేక ఇబ్బందులు ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. మా అధికారులందరికీ, మా జడ్సీ, జోనల్ కమిషనర్ కానీ, మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, అలాగే ఇతర డిపార్ట్మెంట్లు కానీ, స్థానికంగా ఉన్న విఆర్ఓలు అందరితో కలిపి ఈ పర్యటన జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ పెన్షన్ రాలేదని కొందరు, రేషన్ కార్డు స్ప్లిట్ కావాలని కొందరు, ఇల్లు లేవని కొందరు, ఎవరైతే ఏ సమస్య అయితే మా దృష్టికి తీసుకొచ్చారో అవన్నీ కూడా సంబంధిత అధికారులకు చెప్పి ఇదేదో మొక్కుబడిగా తిరుగుతున్న ట్రిప్ కాదు, చిత్తశుద్ధితో 100% మా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ మనం చేయగలిగినవి. అంటే చేయలేనివి ఎలాంటివి అంటే, పెన్షన్కి వయసు రాకుండా పెన్షన్ అడిగిన వాళ్ళకి మనం చేయలేము, ఇల్లుండి రెండో ఇల్లు అడుగుతున్న వాళ్ళకి చేయలేము. ఇలాంటివి కాకుండా ఏవైతే న్యాయమైన, ధర్మమైన కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా చిత్తశుద్ధితో చేస్తామని చెప్పి మీ ద్వారానే ప్రజలకు మాటిస్తా ఉన్నా. ఈ పర్యటన క్యాజువల్గా ఏదో మొక్కుబడిగా ఏదో గంట తిరిగేశారు వెళ్ళిపోయారు అన్నట్టుగా కాకుండా, మా దృష్టికి తెచ్చిన అన్ని సమస్యలు స్థానిక మా కార్పొరేటర్ కన్నా గారి ద్వారా, మా అధికారుల ద్వారా వీళ్ళ స్థాయిలో ఉన్న వీళ్ళు చేస్తారు, పై స్థాయిలో ఉన్నాయి నేను ఆఫీస్ కమిషనర్ కానీ, మేయర్కి కానీ, లేకపోతే రాష్ట్ర బడ్జెట్ నుంచి కానీ తెచ్చి ప్రజల మన్ననలు పొందే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మాటిస్తాం.